హలో ఫ్రెండ్స్, ఇప్పుడే కుబేరా మూవీ చూసి వచ్చాను. వెళ్ళిపోండి, కళ్ళు మూసుకొని వెళ్ళండి. ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లలకు మరి ఏజ్డ్ పర్సన్ కూడా సినిమా చూడొచ్చు. ఓకే, మిస్ అవ్వకండి. ఒక మంచి చాలా రోజులు చాలా సంవత్సరాలు చెప్పాలి, నాగార్జున గారికి ఒక మంచి కాంబ్యాక్ వచ్చిందని ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది. మరి ధనుష్ గారు ఎవర్ గ్రీన్ యాక్టింగ్ ఎరగదీశారు. నిజంగా ఒక బెగ్గర్, ఒక అడుక్కిన అని చెప్పొచ్చు ఏమో. నిజంగా ఒక బెగ్గర్కి చూసేలాగా ఉంది ధనుష్ గారి యాక్టింగ్ అవుని, ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ సూట్ అయింది. డైరెక్షన్ శేఖర్ గారు డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్. ఓకే, మాకు ఇలాంటి సినిమాలే కావాలి. స్టోరీ వైజ్ అలాగే నార్మల్ బేసిక్ స్టోరీ ఉంటుంది. మన బ్లాక్ మనీకి వైట్ అలా చేయడము ఏంటి, అది సినిమా చూస్తేనే మీకు అర్థం ఉంది. స్పాయిలర్ ఇవ్వను. మరి ఒక బెగ్గర్కి డబ్బులు ఇచ్చిన తర్వాత ఏంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఏంటి ధనుష్ గారు మన నాగార్జున గారు వీళ్ళిద్దరు మధ్యలో కాంబినేషన్ ఎలా కుదురుతుంది, ఏంటి జరుగుతుంది, ఫైటింగ్ అవుతుంది, ఏంటి స్టోరీ వైజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. రష్మిక మందన కూడా మంచి క్యారెక్టర్ పడిందని చెప్పొచ్చు. సాంగ్స్ అయితే ఓకే అనిపించింది. బట్ సాంగ్ ఇంపార్టెంట్ కాదు సినిమాలో, స్టోరీ ఇంపార్టెంట్. స్టోరీ అలా ఫ్లోగా వెళ్ళిపోతుంది. ఇంకా అస్సలు 1 minute కూడా బోర్ తగలదు. సినిమా అయితే డెఫినెట్లీ మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడండి. ఈ వీక్లో మంచి సినిమా వచ్చిందని చెప్పొచ్చు. ఓకే, డోంట్ మిస్ దిస్ మూవీ, గో అండ్ వాచ్ నియరెస్ట్ థియేటర్. గుడ్ బై కుబేరా. నా రేటింగ్ అయితే 3.5. ఓకే, సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ అయింది, బట్ ఓవరాల్గా చెప్పొచ్చు అంటే సినిమా చూడొచ్చు. గుడ్ బై.